తుపాకీ. మండిన గుండెలు, ఎండిన కన్నీళ్లు, ఎన్నేళ్లు గడిచినా ఎడతగని కష్టాలు, కలతప్పిన పొలాలు, ఇల్లు వాకిళ్ళు, రతనాల సీమకే ఎందుకీ కన్నీళ్లు కడగళ్ళు. తెలంగాణలో కూడా 1 కోటి ఎకరాల మాన్యం పచ్చగుండాలని గొప్ప ఆశయంతో వెళుతున్నారే, ఎలా సాధ్యమైంది? ఎన్నో ప్రాణత్యాగాలతో. కానీ మనం ప్రాణత్యాగాలు చేయనవసరం లేదు. పసిగట్టి ఓటు పనోడికి, పనిచేసేవాడికి వేస్తే చాలు. ఇన్నేళ్ల నుండి ఉన్న పార్టీల వల్లే కదా రాయలసీమ ఎడారగా మారిపోయింది. 1000 అడుగులలో కూడా నీరు కనుమరుగైపోతుంది. వ్యవసాయం మాని పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతున్నాం. కాబట్టి మన రాయలసీమ రాయలు ఏలిన సీమ కావాలి, రతనాల సీమ కావాలి, రాళ్ల సీమ కాదు. ఎన్నో విదేశాల కంపెనీలను ఆకర్షించాలి. అటు చెన్నై, ఇటు బెంగళూరు, పైన హైదరాబాదు. నడి మధ్యన మనం వీటన్నింటినీ అధిగమించేలా అభివృద్ధి జరగాలంటే నిస్వార్థంతో, నోటు ఆశించకుండా ఓటు వేయాలి. సమర్థులను ఎన్నుకోవాలి. కొత్త మార్పు తేవాలి. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. నిన్నటి కన్నా రేపు మిన్నగుండాలి. మన తలరాతలకి మనమే బాధ్యులం. రేపటికైనా మన బ్రతుకులు చక్కగా ఉండాలి. మనలో వేదనకు మనమే వైద్యులం. నువ్వు నేను మనమెవరైనా చెమట చిందించే కర్మజీవులం. ఉమ్మడి గొంతుగా ప్రశ్నిస్తేనే మన వ్యవస్థలో మార్పు తేగలం. అడగకుంటే అమ్మ కూడా పెట్టదుగా, అడిగితే మరి తప్పేముందిరా? జరుగుతున్న అవకతవకలేమైనా చూస్తూ కూర్చుంటే తప్పవుతుంది రా. అండదండై దారి చూపే నాయకత్వం ఎన్నుకొందాం రా. అన్యాయాన్ని రూపుమాపే అడుగు వేద్దాం రా. జై హింద్.